అరే నీకు గుండె కనబడుతుందిరా ఇట్లా గుండె తీస్తే గుండె కనబడు బండ కనబడతాయి గుండె తీసుకోవడం. సో ఇందాక మనం అయితే ఇంటికి వచ్చేసినాం. నైట్ అయితే నైట్ షిఫ్ట్ పోయినాం కదా. సో 1 గంట కూడా అసలు రెస్ట్ లేదు. నాకు దొరికింది అర్ధగంట దొరికింది. సో అర్ధగంటలో నేను కొంచెంసేపు అట్లనే పడుకుందామని చేతిలో అట్లనే పడుకుంటే లోపల మాకు ఉండొచ్చు అనుకుంటా 2019 అట్లుంది. ఆ చలికి అయితే ఆడ కొంచెంసేపు కూడా పడుకోలేకపోయినా. ఇప్పుడైతే అలానే పోతున్నాం. నిద్ర వస్తుంది ఒక దిక్కు, ఒక దిక్కేమో అక్కడికి వెళ్ళాలి. ఇలా మళ్ళీ అందరితోటి నేను ఒక్కనే వెళ్దాం అనుకున్నా, కాకపోతే ఇక అందరూ వస్తా అన్నారు కాబట్టి అందరితో వెళ్దాం. ఇప్పుడు మా కొలీగ్స్ని అయితే చూపిస్తా. అంటే ఇప్పుడు వాళ్ళు కార్ తీసుకొని వస్తారు. నేను కొంచెం తొందరగా వచ్చేసిన 5:30కి అవుట్. అంటే నేను 6కి వెళ్ళాలి కానీ 5:30కే వచ్చేసిన బయటకు. సండే బస్ ఉండదు. సాటర్డే నైట్ నేను బండి తీసుకోపోతా. సండే మళ్ళీ మార్నింగ్ నా బండి వేసుకొని వస్తాను. సో హాఫ్ అన్ అవర్ ముందైతే నేను నిన్న నైట్ వెళ్ళిన, ఇప్పుడు ముందైతే వచ్చేసిన. ఇప్పుడైతే మన వాళ్ళు వస్తారు. ఇప్పుడైతే మనం అయితే వాళ్ళని కలుద్దాం. వాళ్ళు ఎలా ఎవరు ఏంటని చూద్దాం ఒకసారి. వేసుకో వచ్చేసింది అన్న కారు. ఇల్లు ఎక్కాల. ఇది ఏడా ఇక్కడ పైన ఉందా? ఇంకెళ్ళా ఇంకా కూర్చురా వెళ్ళేదా మరి. అయితే నేను చూపెట్టలే కదా. సతీష్ పవన్ కొంచెం నిద్రలో ఉండే అనమాట. లికేష్ వీడియో తీస్తుండు. అప్పలనాయకుడు మీకు అందరూ తెలుసు, నాకు తెలుసు. మన వీడియోలు 10 వీడియోలు ఉండేవాడు. అదనమాట. ఇప్పుడైతే మనం టెంపుల్కి వెళ్ళినాక సో చిన్న నేచర్ అయితే న్యాచురల్గా చూపిస్తాను అనమాట. ఇప్పుడు చూడండి. లొకేషన్స్ అయితే సూపర్ ఉన్నాయి. అవి ఇక్కడికో పోయినట్టు ఫీల్ వస్తుంది. కాకపోతే మనం ఏర్కుంటేనే ఇక్కడ దగ్గరనే. అసలు మార్నింగ్ ఇంకా రావాలి కానీ ఫాగ్ అయితే నార్మల్ చిన్న ఫాగ్ అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఎలా అనిపిస్తుంది అసలు. ఈ కొండలు కాళ్ళ అట్టి తీసుకుని మస్తు ఉన్నాయి లొకేషన్స్ అయితే. ఈడ ఒకటి ఉంటుంది, లక్ష్మీనరసింహస్వామి నైట్లో వచ్చి ఇక్కడ నిద్రిస్తాడని నేను ఒకసారి వీడియో తీసిన తెలుసా. ఇక్కడనే అనమాట. ఆ కొండ పైన ఉంటాడు. ఇక స్టెప్స్ ఎక్కి పోవాలి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది పైన. నేను నా పాత వీడియోలో బాను మోటో లాక్స్లు ఉంటుంది. వీడికైతే కావాలనుకుని ఇంకొకసారి రండి. సూపర్ అంటే ఇదే కొండలో సూపర్ ఉంటుంది. ఈ కొండ మీద మళ్ళీ లోపల ఒక గృహం ఉంటుంది. మళ్ళీ తర్వాత ఇంకా లోపలికి పోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ ఉంటుంది. చూపిస్తాను. ఇక్కడ హనుమంతుడు ఉంటాడు. హనుమంతుడు నుంచి అక్కడ నుంచి వెళ్ళాలి. ఇక్కడ ఫ్రంట్లో ఉంటాడు హనుమంతుడు. ఇదే రూట్. అక్కడ హనుమంతుడు ఉందా కనిపిస్తున్న హనుమంతు నుంచి ఆ గుట్ట పైకి ఎక్కాలి. అయితే మనం దగ్గర వచ్చేసినాం. అంటే వచ్చేసినాం ఇక నియర్. కాకపోతే ఇక్కడ పార్కింగ్ మన ఈ రింగ్ రోడ్ మొత్తం చుట్టూ తిరుగుడు ఉంటుంది. ఆ రోడ్ అయితే తిరుగుతూ ఉన్నాం. తిరిగి పార్కింగ్లో అయితే పెట్టేసుకొని మనం అయితే ఇక్కడ ఫస్ట్ మనం ఏమంటే సో కింద ఫస్ట్ మనం గుండం కళ్యాణఘట్టం అంటారు కదా. సో మనం అయితే ఈ గుండు చేయించుకోవాలన్నమాట. ఈ గుండు చేయించుకుని మనం ఫ్రెష్ అప్ అయిన తర్వాత మనం పైకి వెళ్దాం. ఇప్పుడైతే మనం కళ్యాణఘట్ట కంటే వెళ్దాం. పవన్ జీ క్యా కరా? సో మేమందరం తెలుగే మాట్లాడతాం. ఆయన ఒక్కడే విన్నాడు. ఆయన మహారాష్ట్ర అనమాట. మరాఠియా. హిందీ కూడా మాట్లాడతాం కదా. తెలుగు మీ సమझौता అనుకో కానీ మాట్లాడాడు. అదనమాట. ఇక సండే కదా చాలా మంది ఉంటారు. ఇంకా వచ్చిర్రు అంటే వస్తారు దాదాపు ఈ టైం వరకు. ఇలా స్టార్ట్ అవుతూనే ఉంటాయి బస్సు. బస్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తారు. వీళ్ళంతా బస్ కోసం వెయిటింగ్. మనం అయితే పార్కింగ్ పెట్టాలి. కళ్యాణఘట్ట అటు పోయి వద్దామా లేకపోతే ఎట్లా?
అక్కడికి వెళ్ళేసి ఇదేంటి ఇక్కడ పార్కింగ్ టికెటా 24 అవర్స్ ఉంటుందా ఎట్లుంటే లేదేమనుకున్నా ఉంటాయి ఇంకా ఫుల్ ఉంటాయి అంటే మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకోవాలని సండే అంటే ఫుల్ ఉంటుంది కాబట్టి ఓలా వచ్చేసినా ఉంటుంది ఇంక ఇదే ఇంకా అక్కడ సైడ్ కూడా ఉంటాయి పార్కింగ్ అక్కడ కూడా ఫుల్ ఉండిపోతుంది ఇక్కడనే ముంగట ఉంటుంది చూద్దాం ఇంకా వస్తాను అవును మరి రివర్సా ముందు దర్శనం చేసుకున్నాకనే సో మేము అందరం బ్యాగులు వేసుకుని పోయి బ్యాగులు వేసుకొని కాలేజీ పెట్టినట్టు వచ్చేసినాం మేము అందరం శ్రీవారి కళ్యాణం కట్నం ఉంది కదా అయితే లోపలికి వెళ్ళి ఇంకా స్నానం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పైకి వెళ్దాం సో ఫ్రెష్ మబ్బు ఇంకా పోలేదు ఫేస్ అంతా డల్ డల్ ఇంకొకసేపు అయితే మనం ఈ గుండు ఉంటుంది ఇంకా సో మనం అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది అక్కడ టికెట్ తీసుకొని వచ్చేసి ఇక్కడ టోకెన్ నెంబర్ ఇస్తారు టోకెన్ వైజ్గా చేసుకోవాలి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ఇదంతా ఇదన్నమాట ఫుల్ రష్ ఉంటుంది దాదాపు సండే అంటే కానీ మనం మార్నింగ్ వచ్చిన కాబట్టి తక్కువ అప్పలనాయుడు వచ్చేసి అక్కడ చేసుకుంటున్నాం కనిపిస్తలేదు చేసుకోవడం కనబడుతుందా సో వాడే అప్పలనాయుడు ఇంకా వాడు వచ్చినాక మన వాళ్ళు అయితే ఇక్కడ ముగ్గురు మనం ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పైకి వెళ్దాం మనం అయితే గుండె చేయించుకున్నాం కదా ఇప్పుడైతే గుండంలాగా అయితే పోతున్నాం మనం ఫ్రెష్ అప్ కావాలి కదా సో అనేసి వెళ్తున్నాం ఈ ఫ్రంట్లో చూసుకోవచ్చు ఇలా అండి ఇలా ఇచ్చింది అయితే మనం లోపలికి వెళ్ళాలి బ్యాగులు ఎడెట్టుకుంటాం పైకి వెళ్ళాలి ఇంకా ఖాళీ ఉంది కాబట్టి అంతా తిరిగేసి ఇక్కడికి వస్తాం మన వాళ్ళు ఆడరు అంతా తిరిగేసి వస్తున్నాం సో మనమైతే గుండె చేసుకుంటే గెలీస్తున్నాం ఘోరంగా ఉన్నాం ఇగో ఇప్పుడిప్పుడే ఈ కురుపులు అయితే వస్తున్నాయి పెద్దలు కర్రే కనబడుతున్నాయి ఏంది అసలు గుండె ఏంది ఇట్లా అయిపోయింది మనం గుండె అయితే మన వాళ్ళు అయితే ఇంకా ఆడరు మన కార్ పార్కింగ్ చేసినాం మన టెంపుల్కి అయితే వెళ్దాం ఇప్పుడు టెంపుల్కి కార్ అయితే పైకి పోతానికి 1000 రూపీస్ అంటే అదే బస్ ఎక్కినాం అనుకో 1000 రన్ అయిపోతాయి సో అలా అనేసి మనం ప్లాన్ చేసినాం ఇప్పుడు మన గ్యాంగ్ అయితే చూపిస్తాం సో అందరం అయితే ఇప్పుడైతే వెళ్తున్నాం నడుచుకుంటూ వెళ్తే ఇక కార్ పార్కింగ్ చేసేసి మనం నడుచుకుంటూ వెళ్తాం అబ్బా నాకు గుండె అయితే ఘోరంగా ఉంది గుండు ఇప్పుడైతే వెళ్దాం బస్ ఎక్కుదాం బస్ అయితే ఇప్పుడు రన్నింగ్ ఎక్కాలి ఈ టాస్క్ ఏంటంటే ఈ లుంగితో ఎక్కడమే పెద్ద టాస్క్ అనమాట ఎక్కి పైనకి వెళ్ళాక చూద్దాం ఇంకా సో మనం ఇక్కడికైతే బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసినాం మన గ్యాంగ్ చూపిస్తా మన గ్యాంగ్ పంచలు కట్టుకొని అందరం రెడీ ఉన్నాం నేను కూడా కట్టుకున్నాను ఇప్పుడైతే మనం వెళ్ళాలి ఇంకా చాలామంది ఇక్కడ బస్ కోసం వెయిటింగ్ ఇంకో బస్సు ఉంది కానీ అది ఇంకా రావట్లేదు ఇంకో బస్సు వస్తుందంట బస్సు ఇప్పుడే డిపోలతోనే వస్తాయి ఇక ఎవ్రీ 1 అవర్ ఎవ్రీ 2-3 మినిట్స్ ఉంటాయి కానీ ఎందుకో ఈరోజు సండే మార్నింగ్ లీవ్ చూద్దాం ఇంకా వెయిట్ చేద్దాం వచ్చేటట్టే పోవడం సో బస్సు రాకపోతే ఒకటి రాలే 3 బస్సులు 4 బస్సులు వస్తున్నాయి చూడండి అరే నీకు గుండె కనబడుతుందా ఇలా గుండె తీస్తే గుండె కనబడ బండ కనబడతాయి గుండె తీసుకోవడం ఇంకో బస్సు వచ్చింది యుద్ధం చేయాలని 1 2 3 బస్సెస్ వచ్చినాయి ఎక్కాలి ఇక మనం ఇక్కడ సీటు సంపాదించాం ఇది ప్లేస్ అబ్బా ఎన్ని 6 బస్సులు పోయినాయి మా ముంగట అయితే 6 బస్సులు 7 బస్సులు పోయినాయి అన్ని ఫుల్ అయిపోయినాయి రాక 3 బస్సులు వస్తే అవి ఫుల్ అయిపోయినాయి తర్వాత ఇంకా 6 బస్సులు వచ్చినాయి అవి కూడా ఫుల్ అయిపోయినాయి మళ్ళీ మాకు బస్సు దొరికింది ఫస్ట్ సర్చ్ ఎక్కి ఉరికి తర్వాత మేము ఎక్కాం నేను అయితే లాస్ట్ ఎక్కిన అందరికీ మనకు అంత రిస్క్ అంత లేదనమాట బస్ స్టాప్స్ ఉన్నాయి కదా వీడికి వస్తాయి అనమాట బస్
దిగాలి ఇక ఊటో ఊటో ఊరేలో ఊటో నడు నడు అట్లా చూస్తున్నాయి పాప ఫుల్ రష్ ఉంది. సో గుడిని చూడొచ్చు. ఇక్కడ మనకి ఇదంతా లైన్ ఉందా, ఈ లైన్లోకి వెళ్ళి ఇదంతా తిరిగి వచ్చేసి మనం అక్కడ ఫోటో తీర్చు సతీష్ అప్పలేదు. సో ఇది మెయిన్ ఎంట్రీ అనమాట. ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రీ. అక్కడ నుంచి వచ్చేసి ఇదంతా తిరిగేసినాం, లోపలికి వెళ్ళినాం. లోపలికి వెళ్ళి ఇట్లా తిరిగి లోపల తిరిగేసి ఇదంతా తిరిగి అట్లకి వెళ్ళి ఎగ్జిట్. ఇక్కడ మనకు నార్మల్గా కనబడుతుంది. ఇక్కడ చూసిన చాలామంది ఇక్కడ ఫోటో తీస్తారు. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ప్రసాదం తీసుకోరు మన వాళ్ళు. ప్రసాదం తీసుకోరు అనమాట. తిండి అయితే ఫోన్ తీసుకొచ్చిన మన వాళ్ళు ప్రసాదం తీసుకోరు. అబ్బా గుండు గలీజ్గా కనబడుతుంది. ఇదే కొన్ని రోజులు అయితే చూడడానికి అలవాటు అవుతుంది. సో ప్రసాదం తీసుకొని వచ్చింది. కిదే ప్రసాదం కిదరే భవన్జీ కిదరే ప్రసాదం లాగా కాదు. ఆకలి అయిందనమాట. మనం ఇంకా ఎక్కువ ఆకలి అయిందని అప్పటి నుంచి ప్రసాదం అన్నారు. సో డబ్బులు తీసుకొచ్చారు. మనం తినేసి ఇంకా మనం వేరే టెంపుల్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలి. ఈరోజు చూద్దాం. ఇంకా ఇదంతా తిరగాలి, ఇంకా కొంచెం తిరిగేది ఉంది. ఫోటోలు వేరేలాగా చూస్తున్నాను. నీ గుండు బాగుంది, నా గుండు కానా. ఓ దాంట్లోకి వెళ్ళి ఫోన్ చేసినావు. వాళ్ళు స్టిల్ అడ్డం కలిగిస్తుండు పవన్. ఫోటోషూట్ నడుస్తూ ఉంది. ఇంకా కాళ్ళు అయితే శుభ్ర కాలుతుంది. హీరో ఫోటో వాళ్ళు తీసారు రా. ఇక్కడ ఫోటో వాళ్ళు తీసారు చూసుకోవచ్చు. ఇక్కడ శూలం పెట్టి సూపర్ ఉంది. చెప్పరా ఎడికి రావాలి. ఫోటో వాళ్ళు తీస్తారు. వస్తున్నా. ఇది పులిగోర స్టార్ట్ చేసాం. ఎందుకు ఓపెన్ చేయరి తిందామా? మనం తినేసాక డిజైన్ చూపిస్తా. తర్వాత నెక్స్ట్ ఐటమ్ అవును సతీష్. నెక్స్ట్ ఐటమ్ గోల్డెన్ టెంపుల్ అంటే శివుడు గోల్డెన్ టెంపుల్ ఉంటుందంట. చూద్దాం ఒకసారి. అక్కడికి అయితే వెళ్ళి చూద్దాం. ఇది अच्छा है పవన్ జీ అచ్చా నీకురా గుండు ఎట్లుంది? నా గుండులానే ఉందా? నా గుండు బాగాలేదా? వీళ్ళిద్దరు ఫోటోస్ ఎడిటింగ్లో బిజీ ఉంటుంది. బండలు ఆల్తులు అవుతుందా? ఆమె డ్యాన్స్ చేసుకుంటే వీడియో తీస్తున్నాను. జూమ్ చేయడానికి వస్తాయి నాకు. కాలుతుంది డ్యాన్స్ చేస్తున్నాను. కానీ వీళ్ళందరూ మస్తు కాలుతున్నాయి. అయినా కూడా నడుస్తారు, ఫోటోలు దిగుతావు వీళ్ళంతా. నేను కూడా దిగినామని పేపర్ దాకా. వచ్చేసి అక్కడ ఫ్రంట్ వ్యూ ఇంతకుముందు చూపించిన కదా, ఇది సైడ్ వ్యూ. దాని ఇక్కడ ఉంది. సూపర్ ఉంది అసలు. ఇది కూడా ఒక ఎంట్రన్స్ లోపలికి. ఇక్కడ నుంచి మళ్ళీ మనం వచ్చి నుంచి మళ్ళీ ఎగ్జిట్ అయ్యేదైతే అక్కడ ఫ్రంట్ అక్కడ ఉంది. సో వీళ్ళందరూ అక్కడ నుంచి వస్తారు, చూసుకోవచ్చు. సో చాలామంది అయితే అక్కడ నుంచి వస్తారు కదా, అక్కడ నుంచి ఇదంతా. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఒక ఫోటో అయితే దిగుదాం. సో చాలామంది స్వెటర్ లాగా ఉంది కదా నామాలు. సో అలా ఫోటోస్ దిగుతారు అనమాట. ఈడ కూడా ఫోటోస్ దిగుతారు. చూడండి కొంతమంది అంటే స్పెషల్ దర్శనం ఉంటుంది కదా, సో వాళ్ళకి వస్తుంది. సూపర్ ఉంది అసలు. కాకపోతే కొంచెం క్లౌడ్స్ ఉంటే బాగుండేది. ఎండ కొడుతుంది, సొర్ర కాలుతుంది. సో మన వాళ్ళు వచ్చి కొన్ని వాటర్ తాగుతుంది ఇక్కడ. సో కొంచెం అయితే పబ్లిక్ అయితే పెరిగిపోతారు. సండే కాబట్టి ఎంతైతే టైం 11:30 అవుతుంది. సో ఫ్రెండ్ అయితే ఫుల్ చాలామంది అయిపోయారు. ఇక్కడ ఇదంతా అలా అక్కడ సైడ్ ఫుల్ ఇక్కడ లైన్లో చూడాలి. దర్శనం అంతా అయిపోయినాక ఇట్లా ఎగ్జిట్ ఉంటుంది. ఇట్లా అని వెళ్ళాలి. ఇంకా వెళ్ళాలి. చాలా తిండి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇదంతా మన ముందట వెళ్తారు. చూడవచ్చు. ఇదంతా ముందరికి వెళ్ళి బస్ స్టాప్ ఉంటుంది కింద, ఆడి పోవాలి. నాకైతే సూపర్ కాళ్ళు అయితే అనిపిస్తున్నాయి. తొందరగా వెళ్ళాలి. తొందరగా అయితే సైడ్ కావాలంటే ఎండ కొడుతున్నాయి. రేకులు కూడా ఉన్నాయి.
కావాలంటే ఈ సైడ్లోకి వెళ్ళి కూడా వెళ్ళొచ్చు, కానీ మేబీ ఆ సైడ్లో నుంచి వెళ్ళినా కూడా నార్మల్గా కాలుతాయి, కొంత దూరం ఉంది కాబట్టి. ఇది తిండికి వెళ్ళినాక నేను బస్సు స్టాప్ దగ్గరికి వచ్చినాక మళ్ళీ తీస్తాను, అప్పుడు కంటిన్యూ చేస్తాను. ఇప్పుడైతే చూస్తున్నాను నేనైతే ఆరం చంపించి పెట్టింది కాక. ఇక బస్సులు అయితే ఫుల్ అవుతున్నాయి అమ్మా, ఎక్కడానికైతే ఇబ్బంది ఉంది. సండే కాబట్టి ఫుల్ జనాలు వచ్చారు. ఇది ఎగ్దాం దిగుతురుగా, ఇది ఎగ్దాం ఫుల్ అనమాట. మనం అయితే ఇది ఎగ్దాం, సాహసం చేయాలంటావా? తప్పదంటావా? గుండు పెద్ద గుండు. బాయ్ బాయ్. ఎగ్దాం ఇంకా మన కోసం ఇక వీలైతే ప్లేస్ ఉంచుతారు ఎప్పుడు. వీడియో కాల్ నేను వాడు చూడ డిస్టర్బ్ చేయగలం. నా గుండుకైతే చెమటలు పట్టినాయి. ఇంత గుండు కర్రగా అయిపోయింది, ఫేస్ మొత్తం కర్రగా అయింది. నా గుండె ఉంటుంది, మన గుండు తెల్లగా ఉంది, నా గుండు కర్ర. నేను కర్రగా ఉంటాయి కదా మరి ఘోరంగా ఇద్దరు మొత్తం సైడ్ మూసేసి పవన్ ఫోన్ తిందబడాలంట అలా. బస్ అయితే ఫుల్ ఫాస్ట్ పోతుంది. మెగా డ్రైవర్ ఉన్నాడు. మనం కార్ పార్కింగ్ కాడ అయితే ఆపుతుంది బస్సు, అది దిగినాం. మన అప్పలనాయుడు మన వాళ్ళైతే ఇద్దరు వస్తారు. ఇప్పుడైతే మన కార్ దగ్గర పోదాం. అబ్బా తింటాం, బస్సు పోతుంది, అలా కాళ్ళు కాలుతున్నాయి, తిందా చెప్పుల్లో మాట ఇవ్వాలి. ఆ గుండె అయితే చాలా సంవత్సరాలు చదువుకుంటే ఆ ఫీల్ అయితే బాగుంది. సో నేను ఎప్పుడైతే మొక్కున్నా, మొక్క అయితే అయిపోయింది. అన్నీ మెంటల్గా ఫిజికల్ కొంచెం మెంటల్ టెన్షన్స్, కొంచెం వేరే వేరే బ్రెయిన్ టెన్షన్స్ ఉన్నాయి, అవన్నీ ఇక క్లియర్ చేసుకుందాం అనేసి చేసేసిన. ఇక్కడ ఫ్రెండ్ నుంచి మెట్లు ఉంటాయి అని చెప్పినా కదా, ఇక్కడ నుంచి మెట్లు ఉంటాయి. ఇప్పుడు మనకు బస్ స్టాప్ ఉంటుంది, మా విలేజ్ నుంచి ఒక బస్సు వస్తుంది. సో ఇక్కడ బస్ స్టాప్ ఉంటుంది ఫ్రంట్లో, ఆ బస్సులో అక్కడ దిగేసి స్టాప్ దిగేసి ఇట్లా వస్తారనమాట. ఇంకా ఫ్యామిలీతో వస్తే ఇక్కడ అన్ని రూమ్స్ ఉంటాయి, రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఇవన్నీ చాలా ఉంటాయి, లంచ్ ఉంటుంది అందులోని, అవన్నీ ఉంటాయి. ఇక్కడ రూములు చాలా ఉంటాయి. ఇక్కడ ఇప్పటి నుంచి రూములు ఇక్కడ ఇప్పటి నుంచో ఉంటాయి కదా, ఇక్కడ చాలా అప్పటి నుంచి ఉంటాయి, ఇప్పుడు కూడా ఉంటాయి. ఇక్కడ సురేంద్రపురి అని మనకు తెలుసు కదా, అన్ని దేవుళ్ళు ఉంటారు. హనుమాన్ ఉంటాడు. సో మనకు భువనగిరి కోట అంటారు కదా, సో